యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛ్యేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది, అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరూ కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాలు పెట్టేయాలి అని అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం మీకు ఏదో ఒక లేడీ వచ్చేస్తుంది, 10 కోట్లు వచ్చేస్తాయి ఈ సంవత్సరంలో, నాది గ్యారంటీ, రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండి ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100% పాళ్ళు పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు రాసి పెట్టుకోవడాలు ఇవేమీ లేవు. ధను రాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ ధనురాశి వారికి చతుర్థ స్థానంలో శని, తృతీయ స్థానంలో రాహుగ్రహము నెలంతా, బుధుడు 9వ తారీఖు వరకు, కుజుడు 1-2 రోజుల పాటు సంచారం చేస్తున్నారు 3వ స్థానంలో. 3వ స్థానంలో రాహు నెలంతా ఉన్నాడు కాబట్టి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. ఏంటంటే అవి మనం ఏ పని చేసినప్పటికీ ఇంట్లో సోదరులు, చుట్టుపక్కల వాళ్ళు, మనకంటే పై ఆఫీసర్లు, మనకంటే మన సేవకులు, వీళ్ళందరూ ఒక సాహస కృత్యం చేసినా కూడా అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి సహాయ సహకారాలు బాగా ఉంటాయి రాహుగ్రహ సంచారం వల్ల. అలాగే బుధుడు 9 రోజుల పాటు ఉంటారు. ఆయన ప్రతికూలమైన ఫలితాలు ఇస్తారు. ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో వాటికి భిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తారు. కుజుడు 2 రోజులు ఉన్నాడు. ఆ 2 రోజులు కూడా ఆయన చక్కటి ఫలితాలు ఇస్తాడు. తదనంతరం కుజుడు సంక్రమణం చెంది మీకు చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. అక్కడ మంచి ఫలితాలు ఉండవు. అలాగే బుధుడు మిగతా నెలంతా కూడా అక్కడ మీకు ధనురాశి వారికి చతుర్థ స్థానంలో అవుతుంది. చతుర్థ స్థానంలో కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. అలాగే రవి 4వ స్థానంలో, ఆయన కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు. ఇక శని భగవానుడు కనుక మనం తీసుకున్నట్టయితే నెలంతా కూడా అక్కడే ఉంటారు. దీన్ని అర్ధాష్టమ శని అంటారు. మిగతా గ్రహాల కంటే కూడా ఎక్కువ బాధించేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 4 గ్రహాల యొక్క సంచారంలో శని భగవానుడు నెలంతా ఇబ్బంది పెడతాడు. రవి 14వ తారీఖు వరకు ఇబ్బంది పెడతాడు. అలాగే తదుపరి ఆయన మేషంలోకి సంచారం చేసి అక్కడ 15 రోజులు ఉండి అక్కడ కూడా మీకు ఇబ్బంది పెడతాడు రవి. అంటే నెలంతా పూర్తిగా శని భగవానుడు, రవి ఇబ్బంది పెడుతున్నారు. కుజుడు 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా నెలంతా 1-2 రోజులు తీసేస్తే మిగతా నెలంతా ఆయన ఇబ్బంది పెడుతూ ఉన్నారు. బుధుడు మాత్రం అక్కడ మీకు 21 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఆయన మాత్రం కాస్త అనుకూలుడు. మిగతా గ్రహాలన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుడు
5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 5వ స్థానంలో కనుక తీసుకున్నట్టయితే 19వ తారీఖు వరకు ఉంటాడండి. ఆ 5వ స్థానంలో ఉన్నప్పుడు శుభప్రదమైన ఫలితాలు అంటే సంతానపరమైన వృత్తి వాళ్ళ యొక్క చదువు విద్య విషయంలోనూ మిగతా విషయాల్లో క్రీడల విషయాల్లో వాటిలో సహకరిస్తాడు. తదుపరి ఆయన శుక్రుడు సంక్రమణం చెంది 6వ స్థానంలోకి వెళ్తున్నారు. 6వ స్థానంలో గోచార రీత్యా శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. చిన్నపాటి అనారోగ్యాలు, అప్పులు చేయవలసి రావటం, లేకపోతే అప్పులు చేసి ఉంటే వాడిని తీర్చలేకపోవటం, ఇట్లాంటి ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇకపోతే 7వ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితం. ఇక్కడ గోచార రీత్యా గురువు 7లో సంచారం చేసే కాలాన్ని వివాహ సమయంగా కూడా మనకి కొన్ని విషయాల్లో చెప్పారు. కాబట్టి వివాహం కానిటువంటి వారికి వివాహం కుదరటం కానీ అవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ వివాహం అయిపోయి ఉన్నట్టయితే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత బాగా పెరుగుతుంది. అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా ఏకాభిప్రాయం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఒక విషయంలో ఏకాభిప్రాయం ఏర్పడిందో వారు ముందుకి అంటే వ్యాపారం అయితే వ్యాపారం, ఉద్యోగం అయితే ఉద్యోగం, వాటిలో వాళ్ళు ముందుకు వెళ్ళటానికి చాలా మంచి పరిణామం అది. ముందుకు వెళ్ళగలుగుతారు. భిన్నాభిప్రాయం ఉంటే ఎప్పుడైనా వెనకే పడతాం. అందుచేత సప్తమంలో గురువు ఉండడం అనేది చాలా మంచిది, ముఖ్యంగా పెళ్లి కానిటువంటి వారికి, పెళ్ళి అయిన వారికి కూడా. ఇకపోతే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. భాగ్యస్థానం తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, దాన ధర్మాల విషయంలోనూ, గుళ్ళు గోపురాల తిరిగే విషయంలోనూ కొన్ని అనుకోనటువంటి ఇబ్బందులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. తండ్రి గారి విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం అనేది సూచన. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ రాశి వారికి అనుకూలత ఇచ్చే గ్రహం ఏదైనా ఉందంటే ఒక రాహు పూర్తిగా ఉన్నాడు, అలాగే కుజుడు ఒక 2 రోజులు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు ఒక 15 రోజులు అనుకూలంగా ఉన్నారు, గురువు పూర్తిగా నెలంతా అనుకూలంగా ఉన్నారు. ఇంతే. అంటే పూర్తిగా అనుకూలంగా ఉండేటటువంటి గ్రహాలు గురువు, రాహువు మాత్రమే. మిగతావి ఒక 2 గ్రహాలు పాక్షికంగా మాత్రం అనుకూలంగా ఉన్నాయి. ఈ యావరేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కంగారు పడవలసిన పని లేదు. ఇప్పుడు ఏ ఏ విషయాల్లో మనకు ప్రతికూల విషయాలను చెప్పుకున్నామో ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ ఆ నవగ్రహాల చుట్టూ తిరగండి, లేదా నవగ్రహ మంత్రాలు పఠించండి. మీకు ఆ సాంద్రత, ఆ తీవ్రత తగ్గుతుంది. దోషం యొక్క తీవ్రత తగ్గడం ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్.